రాజుగారి గుర్రం మంచిదే గాని వెనకకు పోతుంది అంతది, ముందటికి పోతే పొడుస్తుంది అన్నట్టే ఉన్నది ఎస్ఎల్బీసీ సొరంగం తవ్వుడు ముచ్చట. కేసీఆర్ చెప్పినట్టు అది ముందటికి పోతలేదు, వెనకకు వస్తలేదు. సొరంగం తవ్వుతుంటే చిక్కుకున్నోళ్ళ పరిస్థితి ఇప్పటి వరకు ఎటూ తేల్తలేదు. ఆ లోపట ఎట్లున్నారో, పానాలతో ఉన్నారో, ఉంటే ఇన్ని దినాలు ఎట్లున్నారో అనే చిన్న వార్త కూడా తెలుస్తలేదు. 8 మంది ప్రమాదంలో చిక్కినోళ్ళని కాపాడటానికి పోయినోళ్ళు ఊపిరాడక ఎట్లా తిప్పల పడుతున్నారో చూడురి. ऑक्सीजन की यहाँ कोई दिक्कत ना हो, ऑक्सीजन और गर्मी पसीना बहुत, देखो पसीना बहुत आप रोज हाँ हम जहाँ तक पहुँचना था हम पहुँच चुके हैं. हमारे साथ एनडीआरएफ की टीम ने भी हिम्मत करी है. हमारे साथ ये हमारा राशिद, ये मुन्ना पूरे से अंदर जाते हैं. मुन्ना इतना लंबा रिक्शा मतलब मुन्ना वापसी, मुन्ना प्लीज, मुन्ना वापसी नहीं इससे आगे नहीं. చూసిండ్రా, గాలి ఆడతలేదు, మాకు ఊపిరి పీల్చుకున్నాడు తిప్పలైతుంది అంటున్నారు. సొరంగం గూలిన కాడికి చేరుకున్నాం గాని ఇంకా ముందటికి పోయేటట్టు లేదు అని భయపడుతున్నారు. ధైర్యం చేసి పోతున్నా మున్నా అనేట ఆయన పిలుస్తున్నాడు. లోపలికి వచ్చి గీ అన్న ఏం చెప్తుండో ఇనుండ్రి. कुरैशी हम रेंड माइनर ने जो उत्तरकाशी में 1141 लोग निकाले थे, 41 हमने जी उत्तरकाशी में निकाले थे देहरादून में. मैं नहीं कह सकता अभी ये चीज कह ही नहीं सकता, क्योंकि जब दिख ही नहीं रहे तो मैं कैसे कह दूं. अभी उसमें पता है क्या है, वो लोग तो फंसे हुए ही है. अब जिंदा है या कैसे भी है बस है ही. ఇన్నరా, ఉత్తర కాశీలో 41 మందిని కాపాడినాం గాని ఇక్కడ చాలా కష్టమైతున్నది. సొరంగం కూలిన కాడికి పోగలిగినాం గాని అక్కడ చాలా ప్రమాదంగా ఉన్నది. ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు మా వెనుకనే వచ్చినా మేమేం చేయలేకపోతున్నాం అంటున్నారు. లోపట అట్లుంటే సొరంగంలో చిక్కుకుపోయిన తన తమ్ముని గురించి పంజాబ్ రాష్ట్రం నుంచి వచ్చిండు గీ అన్న. ఈడ జరుగుతున్నదంతా చూసి ఏమంటున్నాడో ఈనుండ్రి. यहाँ की सरकार को भी रिक्वेस्ट करते हैं कि हमारी अगर कोई जहाँ पर जो टीम लगी है टीम काम नहीं अच्छा कर रही है तो प्लीज उन्हें चेंज करवा के दूसरी टीम को लगाया जाए. ये जरूरी नहीं सर होता है कि मतलब एक को काम दिया जाए तो वही कर पाएगा. అర్థమైందా, ఇక్కడ పని చేసేటోళ్ళు చక్కగా చేస్తలేరట. అందుకే ఇంకో టీంను తీసుకొచ్చి లోపల ఇక్కుకున్నోళ్లకు ఏం కాకముందే బయటికి తీసుకొచ్చే పని చేయుండ్రు అంటున్నాడు. మంత్రులు ఆఫీసర్లు ఎంత మంది వచ్చినా ఫాయిదా లేకుంటున్నదట. సరైనోళ్ళని పెట్టి మా వాళ్ళని కాపాడుండ్రి సార్లు అని మొత్తుకుంటుండు. ఈల ముచ్చటిట్లుంటే బీఆర్ఎస్ పార్టీ లీడర్ మాజీ మంత్రి హరీష్ రావు ఎస్ఎల్బీసీకి పోతామంటున్నాడు. పోలీసులను పెట్టి మమ్మల్ని ఆపాలని చూడొద్దు అని చెప్తున్నాడు. మీరు లోపట చిక్కుకున్నోళ్ళని ఎసోంటి తిప్పలు కాకుండా బయటికి తీస్తారు కావచ్చు అని ఇన్ని రోజులు ఓపిక పట్టినాం. కానీ మీరు చేస్తున్న నిర్లక్ష్యం పట్టింపు లేని తనాన్ని చూసి ఉండలేకపోతున్నాం. కాబట్టి ఎస్ఎల్బీసీకి వచ్చుడే అన్నట్టు ట్విట్టర్లో పోస్ట్ పెట్టిండు. మరి చూడాలి ఆ 8 మందిని ఆపేయడానికి ఇంకెన్ని రోజులు తీసుకుంటుందో కాంగ్రెస్ సర్కార్ అని అంటున్నారు ఎస్ఎల్బీసీ సొరంగం గురించి తెలిసినోళ్ళు. నీళ్ళో రామచంద్ర అంటున్నారు తెలంగాణ రైతన్నలు. పొట్టకచ్చిన చేను తుట్టగట్టిపోయే వరకు నీళ్ల కోస పడలేక గొర్రెలకు మేపుతున్నారు. కాల్వలై పారే నీళ్లు లేవు, కరెంటు మోటార్లు లేవు. కాంగ్రెస్ లీడర్లు ఎడగానొస్తలేరు. రైతన్న కళ్ళల్లో నీళ్లు తప్ప ఎక్కడ నీళ్లు కనిపిస్తలేవు అని ఏడుస్తున్నారట తెలంగాణ అన్నదాతలు. ఇక్కడ చూడుర్రి, పంట ఎండిపోతుంటే ట్యాంకర్లతోని పొలాలు తడుపుతున్నాడుకి తాత. నీళ్లు లేక తిప్పలైతున్నది, సర్కార్ ఏమన్నా సాయం చేస్తుందా అన్నట్టు అడుగుతున్నాడు. ఆర్థిక పరిస్థితి మీ గవర్నమెంట్ నుంచి మాకు సాయం చేయగలుగుతారా? మేము ట్యాంకర్ తో నీళ్లు పోపుతున్నాం పొలానికి. ఇక మార్చి ఏప్రిల్ ఉన్నది కదా, పొట్టకొచ్చింది ఎండిపోతుంది. మేము ట్యాంకర్ తో నీళ్లు పోతున్నాం పొలానికి. ఏం చేయాలి? మీ కాలువల్ల నీళ్లు వచ్చేటట్టు ఎట్లాగూ సర్కారు చేస్తలేదు. మేము ట్యాంకర్లతో తెచ్చుకునే నీళ్లకు ఏమైనా పైసలు ఇస్తుందా? పంటలు కాపాడుకునే దానికి అరిగోస పడుతున్నాం, ఆదుకోన్రి అంటున్నాడు. నీళ్లున్న బాయిల కాడికి పోయి పైసలు ఇచ్చి ట్యాంకర్లు తెచ్చుకుంటున్నాం, జర మాకు సాయం చేయండి అన్నట్టు చెప్తున్నాడు. మొత్తం పంట కాపాడుకోలేం కాబట్టి సగం పంటనే తడుపుకుంటున్నామని తనలాడుతున్నాడు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం పాచిల్లా అనే ఊర్లో ఇట్లుంటే మంచిర్యాల జిల్లా దండపల్లి మాకులపేట ఊర్ల రైతులు కాలువలకు దిగి నీళ్లు ఇయ్యండ్రి అని అడుగుతున్నారు. కడెం కాలువల కనీసం మోకాలు లోతు నీళ్లు కూడా వస్తలేవు. ఈ మాత్రం నీళ్లతో పంటలు ఎట్లా పండుతాయి? వరలు ఎండిపోతున్నాయి అంటున్నారు. ఇట్లా ఒక కాడ కాదు, తెలంగాణ ఊరుకు ఇదే గోస ఉన్నదట. మరి ఇప్పుడే ఇట్లుంటే ముందు ముందు పంటలు ఎట్లా పడతాయో, సర్కార్ రైతన్నలను ఎట్లా ఆదుకుంటుందో ఏమో గాని అన్నదాతలకు కన్నీళ్లు తప్పేటట్టు లేవు అని అంటున్నారు సర్కార్ పనితనం తెలిసిన జనాలు.